హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? అందరూ బావుండాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ ఒక కథతో మీ ముందుకొచ్చేశాను. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాన్వి తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా స్టార్ట్ ది వీడియో. పూర్వం విక్రమపురం అనే పేరుగల రాజ్యానికి సమీపంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో 4 ప్రాణ స్నేహితులు అయిన జింక, కాకి, తాబేలు, ఎలుక నివసించేవి. వారి స్నేహం చాలా గాఢమైనది. వారి ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు. తాబేలు వారికి తరచుగా జీవిత సత్యాలను, నీతి పాఠాలను బోధించేవాడు. ఒకరోజు ఉదయం ఆ 4 మిత్రులు తమ దినచర్యలో భాగంగా సమావేశం అవ్వాల్సిన స్థలం వద్దకు వచ్చారు. కాకి, ఎలుక, తాబేలు వచ్చాయి. కాని జింక గాత్రం రాలేదు. తాబేలు ఆందోళన చెందుతూ, కాకి మిత్రమా, జింక ఇంతవరకు రాలేదేం? దానికేమైనా ఆపద జరిగిందేమోనని నా మనసు కీడు శంకిస్తోంది. నువ్వు వెంటనే ఎగిరి వెళ్ళి చుట్టుపక్కల అంతా వెదికిరా అని కోరింది. కాకి వెంటనే ఆకాశంలోకి ఎగిరింది. ఆ అడవి మొత్తం చుట్టూ గాలిస్తూ కొంత దూరం వెళ్ళాక కాకికి జింక కనిపించింది. కాని అది చాలా భయంకరమైన పరిస్థితిలో వేటగాడు వేసిన వలలో చిక్కుకొని ఉండడం చూసింది. వేటగాడు వేసిన బలమైన వలలో జింక చిక్కుకుని ఉంది. అది ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఆ వల నుండి బయటపడలేక నిస్సతోతో ఏడుస్తోంది. కాకి వెంటనే కిందకు వచ్చి, ఓ మిత్రమా, నీకు ఇంత ఆపద వచ్చిందేమిటి? నువ్వు భయపడకు, నేను వెంటనే వెళ్ళి మన మిగిలిన మిత్రులకు ఈ విషయం చెప్పి వాళ్లనిక్కడికి తీసుకువస్తాను అని హామీ ఇచ్చింది. కాకి వెంటనే తిరిగి తన మిత్రులు ఉన్న చోటికి వెళ్లి హడావిడిగా జరిగింది అంతా వివరించింది. మిత్రులారా, జింకకి పెద్ద ఆపద వచ్చింది. అది ఒక వేటగాడు వలలో చిక్కుకుపోయింది. మనం వెంటనే వెళ్లి దానిని రక్షించాలి అని మిగతా వాటితో చెప్పగానే ఎలుక చాలా ఆందోళన చెందింది. కాని తాబేలు మాత్రం తన సహజ స్వభావంతో నిశ్శబ్దంగా ఆలోచనలో పడింది. తాబేలు మెల్లగా, మిత్రులారా, మనం కంగారు పడితే ఉపయోగం లేదు. ఈ పనిని తెలివిగా చెయ్యాలి. వేటగాడు వచ్చే సమయం దగ్గర పడుతుందేమో. మనం వెంటనే జింక దగ్గరికి వెళ్దాం. హిరణ్యక, ఎలుక మామా, నీ పదునైన పళ్ళు మాత్రమే ఆ వలను తెంపగలవు. నువ్వు వెళ్లడానికి నేను, కాకి సహాయం చేస్తాము అని ఒక ప్రణాళిక వేసింది. తాబేలు ఆలోచన ప్రకారమే కాకి ఆకాశంలో ఎగురుతూ దారి చూపగా ఎలుక, తాబేలు వేగంగా జింక చిక్కుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. జింకని చూసిన వెంటనే ఎలుక ఆలస్యం చెయ్యకుండా వలలో చిక్కుకున్న జింక దగ్గరకు దూకింది. దాని పదునైన పళ్లతో వల యొక్క దారాలను ఒక్కొక్కటిగా వేగంగా కొరకడం ప్రారంభించింది. కొద్దిసేపటిలోనే వల మొత్తం తెగిపోయి జింకకి స్వేచ్ఛ లభించింది. ఓ ఎలుక మామా, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నీ స్నేహం గొప్పది అని జింక ఆనందంతో అంది. జింక వల నుంచి తప్పించుకుంది. కాని అప్పుడే వేటగాడు చాలా దగ్గరగా వచ్చాడు. జింక, కాకి, ఎలుకలన్నీ కలిసి వేగంగా పారిపోవడానికి సిద్ధపడ్డాయి. మిత్రులారా, వేగంగా పరిగెత్తండి, వేటగాడు వస్తున్నాడు అని కాకి అరిచింది. జింక అడవిలోకి దూసుకుపోయింది. కాకి చెట్టు కొమ్మపైకి ఎగిరిపోయింది. ఎలుక దగ్గరలోని బొరియలోకి దూరిపోయింది. కాని తాబేలు మాత్రం వేగంగా కదలలేదు. అది వెళ్లడానికి ప్రయత్నించినా వేటగాడు వచ్చే వేగం ముందు అది చాలా నిదానంగా ఉంది. వేటగాడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. వల తెగిపోయి జింక పారిపోయి ఉండటం చూసి అతడు చాలా కోపంగా, నిరాశగా అరిచాడు. అయ్యో, నా శ్రమంత వృధా అయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని. జింకని చూసిన వెంటనే ఎలుక ఆలస్యం చేయకుండా వలలో చిక్కుకున్న జింక దగ్గరకు దూకింది. దాని పదునైన పళ్లతో వల యొక్క దారాలను ఒక్కొక్కటిగా వేగంగా కొరకడం ప్రారంభించింది. కొద్దిసేపటిలోనే వల మొత్తం తెగిపోయి జింకకి స్వేచ్ఛ లభించింది. ఎలుకమామా, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నీ స్నేహం గొప్పది అని జింక ఆనందంతో అంది. జింక వల నుంచి తప్పించుకుంది. కాని అప్పటికే వేటగాడు చాలా దగ్గరగా వచ్చేశాడు. జింక, కాకి, ఎలుకలన్నీ కలిసి వేగంగా పారిపోవడానికి సిద్ధపడ్డాయి. మిత్రులారా, వేగంగా పరిగెత్తండి, వేటగాడు వస్తున్నాడు అని కాకి అరిచింది. జింక అడవిలోకి దూసుకుపోయింది. కాకి చెట్టు కొమ్మపైకి ఎగిరిపోయింది.
ఎలుక దగ్గరలోని బొరియలోకి దూరిపోయింది. కాని తాబేలు మాత్రం వేగంగా కదలలేదు. అది వెళ్లడానికి ప్రయత్నించినా వేటగాడు వచ్చే వేగం ముందు అది చాలా నిదానంగా ఉంది. వేటగాడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. వల తెగిపోయి జింక పారిపోయి ఉండటం చూసి అతడు చాలా కోపంగా నిరాశగా అరిచాడు. అయ్యో, నా శ్రమంతా వృధా అయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అతడు చుట్టూ చూస్తుండగా నెమ్మదిగా కదులుతున్న తాబేలు అతనికి కనిపించింది. ఆహా, పారిపోయిన జింక పోతే పోని, ఈ తాబేలు దొరికింది. ఇదైనా నా ఆకలి తీరుస్తుంది అని వేటగాడు అనుకున్నాడు. వేటగాడు వెంటనే తాబేలును పట్టుకుని దాన్ని తన సంచిలో వేసుకున్నాడు. తాబేలు పట్టుబడటం చూసిన మిగిలిన ముగ్గురు మిత్రులు చాలా బాధపడ్డారు. జింక ఏడుస్తూ, తాబేలు నా ప్రాణాలు కాపాడ్డానికి వచ్చి ఇప్పుడు తన ప్రాణాలనే కోల్పోబోతున్నాడు. నేను ఎంత దురదృష్టవంతురాలిని అని ఏడుస్తుండగా కాకి ధైర్యంగా, అయ్యో, ఏడవడానికి ఇది సమయం కాదు. మనమందరం కలిసి ఉంటే ఏ ఆపదనైనా ఎదుర్కోగలం. మనం ఐక్యంగా ఉండి వేటగాడిని తెలివిగా మోసం చెయ్యాలి అని చెప్పింది. వెంటనే ఎలుకకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి జింకతో, నువ్వు వేటగాడికి కనిపించే ప్రదేశంలో చనిపోయినట్లుగా నటించి కింద పడిపో. కాకిబావా, నువ్వు జింక తలపై కూర్చుని దాన్ని పొడుస్తున్నట్లు నటిస్తూ వేటగాడిని గమనిస్తూ ఉండు అని చెప్పింది. ఎలుక చెప్పునట్టు మిగతా రెండు అలాగే నటించాయి. ఈ దృశ్యాన్ని చూసిన వేటగాడు చనిపోయిన జింక కోసం తాబేలు ఉన్న సంచిని పక్కన పెట్టి జింక దగ్గరకు పరిగెత్తుకు వస్తాడు. వేటగాడు జింక కోసం అలా వెళ్లగానే ఎలుక వేగంగా సంచి దగ్గరకు వెళ్లి ఆ సంచిని కొరికి తాబేలుని విడిపిస్తుంది. ప్రణాళిక అమలులోకి వచ్చింది. జింక ఒక చిన్న మైదానం మధ్యలో చనిపోయినట్లుగా పడుకుంది. కాకి దాని తలపై కూర్చుని దాన్ని పొడుస్తున్నట్లు నటిస్తుంది. వేటగాడు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అద్భుతం! ఈరోజు నా అదృష్టం తిరిగింది. పోయిన జింక మళ్ళీ దొరికింది. అది కూడా చనిపోయి ఉంది. ఇక నా శ్రమ తగ్గింది అని సంతోషంగా అనుకున్నాడు. అతను వెంటనే తాబేలు ఉన్న సంచిని నేలపై పడేశాడు. ఆ సంచిని అక్కడే వదిలి చనిపోయిన జింకను పట్టుకోవడానికి వేగంగా అడుగులు వేసుకుంటూ ముందుకు పరిగెత్తుకు వెళ్లాడు. వేటగాడు జింక దగ్గరకు వెళ్లగానే, అబ్బా, ఎంత బరువైన జింక అని దాన్ని పట్టుకోవడానికి వంగబోయాడు. సరిగ్గా అదే సమయానికి తాబేలు సంచిని వదిలిపెట్టిన స్థలం నుండి ఎలుక చప్పున బయటకు వచ్చి వేగంగా ఆ సంచిని తన పళ్లతో కొరికి చింపివేసింది. సంచి తెరచుకోగానే తాబేలు మందరుడు నెమ్మదిగా బయటకు వచ్చి దగ్గరలోని నీటిలోకి జారిపోయింది. ఇంతలో వేటగాడు జింకను పట్టుకోవడానికి ప్రయత్నించగా జింక ఒక్కసారిగా లేచి పెద్దగా అరుస్తూ వేగంగా అడవిలోకి పరిగెత్తింది. కాకి కూడా ఎగిరిపోయింది. వేటగాడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఏమిటిది, అన్నీ ఒకేసారి మాయమైపోయాయి అనుకుని నిరాశతో వెనక్కి తిరిగి తన సంచి దగ్గరకు వచ్చాడు. సంచి చిరిగి ఉంది. అందులో తాబేలు లేదు. ఈ 4 జంతువులు ఏదో కుట్ర చేశాయి, నన్ను తెలివిగా ఓడించాయి అని తలపట్టుకుని కోపంతో నిరాశతో ఆ వేటగాడు వెళ్ళిపోయాడు. ఆ 4 మిత్రులు సురక్షితంగా మళ్లీ కలుసుకుని ఒకరినొకరు కౌగలించుకున్నారు. తాబేలు నవ్వుతూ, మిత్రులారా, ఈరోజు మన బుద్ధి, ఐకమత్యం మన ప్రాణాలు కాపాడింది. మన 4 బలం వేరువేరుగా ఉన్నా కలసి ఉంటే ఎలాంటి ఆపదనైనా జయించవచ్చు అని చెప్పింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, జ్ఞానం, బుద్ధి, వేగం మరియు ముందుచూపు వంటి విభిన్న బలాలు ఉన్నప్పటికీ వాటిని ఐక్యమత్యంతో అంటే కలసి ఉపయోగించినప్పుడు మాత్రమే అసాధ్యమైన లక్ష్యాన్ని కూడా సాధించగలం. ఆపదలో ధైర్యంతో, ప్రణాళికతో ఉంటే విజయం మనదే. మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.